యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. అందరము కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం. కష్ట నష్టాల్లో, బాధల్లో ఎన్ని వచ్చినా సరే ఈ భూమి మీద మన పరలోకపు తండ్రిని మనం స్తుతించి ఆరాధించుకోవాలి. అందుకొరకై బలమైన నామము, శక్తిగల నామం, మహిమగల నామం యేసు నామం మనకు తోడుగా ఉంది. దావీదువలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదువలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదువలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుడు దావీదు దేవునిని స్తుతిస్తూ కీర్తిస్తూ వచ్చాడు. ఆయన ప్రభు సన్నిధిలో నాట్యము చేసి దేవుని పట్ల ఆయనకున్న హృదయానందం అంత గొప్పది. నీ హృదయం దేవునిలో ఆనందిస్తుంటే చప్పట్ల కొట్టి ప్రభువును మహిమపరచు. రక్తంతో పాపిని కడిగిన తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తంతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదువలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదువలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. హల్లెలూయా. తన కుమారుడైన క్రీస్తు యేసునందు మనలను ఫలింపు చేసి ఆయనను స్తుతించి ఆరాధించడానికి ఈ మంచి సమయాన్ని ధన్యతను మనకు ఇచ్చాడు.
నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదువలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదువలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. తండ్రిని స్తుతించెదను. తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. యేసయ్యా 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 నా యేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన మా దేవా, మీ కృతజ్ఞతలు స్తోత్రములు నాయనా. నీ కుమారుని రక్తముతో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి మమ్మల్ని నీ సొత్తుగా స్వీకరించి నీ కుమారునిలో ఫలించుటకు ఆయనలో అంటుకట్టిన పరలోకపు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా. ఈ 2025 సంవత్సరంలో ఈ 12వ మాసము, ఈ ఆఖరి ఆదివారం, ఈ మాసములో చివరి ఆదివారం, ఈ సంవత్సరములో చివరి ఆదివారమున నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకునే కృపను నాకును ఈ నీ బిడ్డలకు నువ్వు దయచేసినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని అనుదినము కాపాడి పోషించి కష్టాల్లో, బాధల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులలో అన్నిటిలో నుంచి విడిపించి ఈ దినం వరకు మమ్మల్ని క్షేమముతో నింపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు నాయనా. మా తండ్రి, ముందు రోజులు మాకు క్షేమముగా ఉంచుతావని, మేము నిన్ను స్తుతించి ఆరాధించుటకు మాకు సహాయం చేస్తావని, నీ ఆత్మతో నింపి నడిపిస్తావని, ఆశ్చర్యమైన కార్యములను మేము చూసినట్లు మాలో నూతనమైన కార్యములను జరిగిస్తావని నీ కొరకై ఎదురు చూస్తున్నాము, నీ కొరకై కనిపెట్టుచున్నాము. ఈ దినము నిన్ను సేవించడానికి వచ్చిన నీ బిడ్డలను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసి నీ మహామహిమకు వారిని నీ కుమారునితో సర్వాధికారము కలిగిన ప్రభువుతో యోగ్యులుగా ఉండటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సమయంలో మనము